హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిడికాయ పులిహోర. జస్వికా కిచెన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్తూ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సింపుల్గా రెండు మామిడికాయలు తీసుకున్నానండి. కేజీ రైస్కి 2 మామిడికాయలు చాలా ఎక్కువైతుంది. పుల్లటి మామిడికాయలు అయితే కనుక 2 మామిడికాయలు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ తీసుకోమాకండి. ఇలా 2 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముచ్చిక తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీ దగ్గర పెద్ద మిషన్ ఉంటే పెద్దదాంతో చేసుకోండి, లేదా చిన్నది ఉంటే చిన్నదాంతో ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోండి. చక్కగా నేను చూపిస్తున్నట్టు 2 మామిడికాయలని పీల్ ఆఫ్ చేసుకోండి శుభ్రంగా. పీల్ ఆఫ్ చేసేటప్పుడు ముచ్చిక అనేది తీసేసి శుభ్రంగా తుడవండి. ముచ్చిక దగ్గర కొంచెం రసం అనేది కారుతుంది కదా, అది మామిడికాయ అంతా అవ్వకుండా తుడిచేసుకొని పీల్ ఆఫ్ చేసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తురుముకుందాం. నేను తురుముకునేది పీల్ ఆఫ్ చేసుకునేది 2 ఒకే దానికి ఉండడం వల్ల నేను ఒకే మిషన్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర తురుముకోవడానికి సపరేట్గా పెద్ద మిషన్ ఉందంటే కనుక అందుతోనే తురుముకోండి. కానీ ఒకటి ఇక్కడ సన్నగా అంటే చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం గ్రేవీ వచ్చేలా తురుముకోండి. అంటే చిన్న రంధ్రాలు ఉన్న మిషన్ని తీసుకొని తురుముకుంటే బాగుంటుంది. గ్రేవీగా అంటే చింతపండు గుజ్జులా ఉంటుంది, చాలా చక్కగా అవుతుంది పులిహోర. లేదు మా దగ్గర పెద్ద మిషనే ఉందంటే కనుక పెద్దదే తీసుకోండి, కాకపోతే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ అనేది పీసెస్ అంటే కొంచెం కొంచెం ముక్కలు కూడా తినేటప్పుడు మీకు ఫ్లేవర్ అనేది అంటే మామిడికాయ పీసెస్ తగలడం వల్ల ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. సో మీ దగ్గర ఏ మిషన్ అవైలబుల్గా ఉంటే ఆ మిషన్ని తీసుకొని ఇలా తురిమేసుకొని పక్కన గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం రైస్ ఉంది కదా, మీరు నైట్ అన్నం ఉంటే మిగిలిపోయిన అన్నం ఉంటే కనుక అదే తీసుకోండి, లేదా వేడివేడి అన్నం ఉంటే కనుక వేడివేడి అన్నం తీసుకోండి. నేనైతే ఇక్కడ వేడివేడి అన్నం తీసుకున్నాను. వేడివేడి అన్నమైనా మిగిలిపోయిన అన్నమైనా ఏదైనా పర్లేదు, ఒకే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహోర అనేది ఏంటంటే ఫ్లేవర్బుల్గా మామిడికాయ ఫ్లేవర్ తోటి ఎంత టేస్టీగా ఉంటుందంటే టెంప్ట్ అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది. అలా వేడివేడి అన్నాన్ని ఇప్పుడు మనం ముద్దలు లేకుండా మెతుకు అనేది కరుసుకోకుండా అంటే అంటుకొని ఉండకుండా విడివిడిగా చేసుకుంటూ పొల్లుగా ఇలా ఆరబెట్టుకోవాలి. వేడి అన్నం అయితే కనుక, అదే చెద్దన్నం మిగిలిపోయిన అన్నం అయితే కనుక దాన్ని కూడా మెదిపేసుకొని కొంచెం పొల్లుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక వేడివేడి అన్నం అయితే కనుక చల్లటి వాతావరణం కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే కనుక చల్లబడిపోతుంది. ఈ 5 నిమిషాలు చల్లబడేలోపు మనమైతే కనుక ఇంకా గ్రేవీకి అనేది తాలింపు పెట్టుకుందాం, వచ్చేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు పచ్చిపప్పు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసేసి ఇంకా కొంచెం ఒక గుప్పెడంత పల్లీలు వేసుకొని 4 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకోండి. ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీ అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు అనేది ఇప్పుడే వేసుకోవడం వల్ల పసుపు వాసన అనేది రైస్లో కలిపినప్పుడు రాకుండా ఉంటుంది. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మీరు తురిమి పెట్టుకున్న మామిడికాయ గ్రేవీని అందులో వేసేసుకోండి. తురిమి పెట్టుకున్న ఇంకా గ్రేవీ అంతా అందులో వేసేసి బాగా కలబెట్టేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మామిడికాయ తురిమి వేసిన తర్వాత ఖచ్చితంగా అడుగంటుతుంది. అడుగంటకుండా మామిడికాయలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు, అంటే వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలబెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో చూసుకుంటూ అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారా, సగం వరకు వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోయింది, ఆయిల్ ఇప్పుడే పైకి తేలుతుంది. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీతో ఇలా తీసుకుంటే కనుక కొంచెం సైడ్కి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడికాయలు మనకు దొరికే టైం అయిపోయింది కాబట్టి ఒకవేళ ఎక్కువ దొరికితే కనుక ఇలా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు మామిడికాయ పులిహోర తినాలి అనిపిస్తే కనుక అప్పుడు కలిపేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, మామిడికాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది, గమనిస్తే కనుక చూడండి మీరు, వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో
ఇంకా రైస్ పక్కన పెట్టేసుకున్నాం కదా మెదిపేసుకొని, ఆ రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకునే ముందుగా నేను చెప్పినట్టు మీకు ఏమన్నా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కనుక సైడ్ చేసుకోండి, ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ని పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న రైస్ని చల్లారిందో లేదో చూసుకొని 1-2 సార్లు అందులో కలిపేసుకోవడమే. కొంచెం గోరువెచ్చంత వేడున్నా పర్లేదు, రైసు పూర్తిగా చల్లారాలి అని ఏం లేదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. ఇలా కలిపేసుకొని మనం ముందుగా ఎక్కడ కానీ అంటే గ్రేవీలో కానీ ఎక్కడ మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత పులుపుని చూసుకుంటూ కొంచెం కొంచెంగా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. పులుపుకి సరిపడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటూ శుభ్రంగా రైస్ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలిపెట్టేసుకోండి. అలా 1-2 సార్లు అటు ఇటు శుభ్రంగా తిప్పేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటూ 1-2 సార్లు కలిపేసుకోవడమే. వెళ్తూ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్.